మీరు ఒక నెల పాటు మద్యం తాగకపోతే ఏమి జరుగుతుంది? ఆల్కహాల్ డిపెండెన్సీ ఒక వ్యక్తికి ఊహించగలిగే దానికంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. సాంఘిక సమావేశాలు తరచుగా మద్యం చుట్టూ తిరిగే సమాజంలో ఒక నెల పాటు మానుకోవాలనే నిర్ణయం ఒక పరివర్తన అనుభవంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, మానసిక స్పష్టత కోసం కోరిక లేదా ఒకరి అలవాట్లను సవాలు చేయడం ద్వారా ప్రేరేపించబడిన మద్యం నుండి విరామం తీసుకోవడం వివిధ సానుకూల మార్పులకు దారితీస్తుంది. కనిపించే భౌతిక మార్పులు. శరీరంపై ఆల్కహాల్ నుండి దూరంగా ఉండటం యొక్క ప్రభావం ముఖ్యమైనది మరియు కేవలం కొన్ని వారాల్లోనే గుర్తించదగినది. వ్యక్తులు గమనించే మొదటి మార్పులలో ఒకటి మెరుగైన నిద్ర నాణ్యత. ఆల్కహాల్ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. ఇది విచ్ఛిన్నమైన మరియు తక్కువ పునరుద్ధరణ నిద్రకు దారితీస్తుంది. ఒక నెల పాటు ఆల్కహాల్ను తొలగించడం ద్వారా వ్యక్తులు తరచుగా ఎక్కువ విశ్రాంతితో కూడిన రాత్రులు, పెరిగిన శక్తి స్థాయిలు మరియు పగటిపూట ఏకాగ్రత పెంచే సామర్థ్యాన్ని నివేదించారు. ఇంకా, మద్యం లేకుండా ఒక నెల బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆల్కహాలిక్ పానీయాలు క్యాలరీ దట్టంగా ఉంటాయి మరియు శరీరం కొవ్వును కాల్చడం కంటే ఆల్కహాల్ను జీవక్రియ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒకరి ఆహారం నుండి ఈ ఖాళీ కేలరీలను తీసివేయడం వలన బరువులో గుర్తించదగిన తగ్గింపు మరియు శారీరక శ్రేయస్సులో మొత్తం మెరుగుదల ఉంటుంది. ఆల్కహాల్ నుండి విరామం సమయంలో కాలేయ పనితీరు కూడా సానుకూల మార్పులను అనుభవిస్తుంది. ఆల్కహాల్ జీవక్రియకు బాధ్యత వహించే కాలేయం, దాని పన్ను విధింపుల నుండి ఉపశమనం పొందుతుంది. ఈ విరామం కాలేయం పునరుత్పత్తి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అనుమతిస్తుంది, మెరుగైన మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇది మానసిక స్పష్టతను ప్రోత్సహించగలదు. శారీరక ప్రయోజనాలకు మించి, మద్యం లేని నెల మానసిక స్పష్టత మరియు భావోద్వేగ శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. ఆల్కహాల్ నిరుత్సాహపరుస్తుంది మరియు ఎక్కువసేపు ఉపయోగించడం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దూరంగా ఉండటం ద్వారా వ్యక్తులు తరచుగా భావోద్వేగ స్థిరత్వం యొక్క ఉన్నత స్థాయిలను మరియు ఆందోళన లేదా నిరాశ యొక్క తగ్గిన భావాలను నివేదిస్తారు. మద్యం నుండి విరామంతో పాటుగా ఆలోచన యొక్క స్పష్టత గుర్తించదగినది. మత్తు యొక్క పొగమంచు ప్రభావాలు లేకుండా వ్యక్తులు తరచుగా తమను తాము మరింత దృష్టి కేంద్రీకరిస్తారు, మెరుగైన అభిజ్ఞా పనితీరుతో. ఇది పనితీరు, నిర్ణయం తీసుకోవడం మరియు మొత్తం ఉత్పాదకతను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, మద్యపానం నుండి ఒక అడుగు వెనక్కి తీసుకోవడం వలన వ్యక్తులు మద్యపానం ద్వారా కప్పిపుచ్చబడిన అంతర్లీన భావోద్వేగాలు మరియు ఒత్తిళ్లను ఎదుర్కోవటానికి మరియు పరిష్కరించడానికి అనుమతిస్తుంది. ఈ పెరిగిన స్వీయావగాహన ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజంలకు మరియు మరింత స్థితిస్థాపకమైన మనస్తత్వానికి దారితీస్తుంది. సామాజిక డైనమిక్స్లో మార్పు. ఒక నెల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలనే నిర్ణయం సామాజిక డైనమిక్స్లో మార్పులను కూడా ప్రేరేపిస్తుంది. ఆల్కహాల్ లేకుండా సాంఘికీకరించడం మొదట్లో సవాలుగా అనిపించవచ్చు, కానీ ఇది లోతైన కనెక్షన్లు మరియు మరింత అర్థవంతమైన పరస్పర చర్యలకు దారి తీస్తుంది. సాంఘిక పరిస్థితులలో పూర్తిగా ఉండటం వలన వ్యక్తులు ఇతరులతో మరింత విశ్వసనీయంగా పాల్గొనడానికి, నిజమైన కనెక్షన్లను పెంపొందించడానికి అనుమతిస్తుంది. మద్యం సేవించే రొటీన్ను ఉల్లంఘించడం కూడా దీర్ఘకాలిక జీవనశైలి మార్పులకు మార్గం సుగమం చేస్తుంది. వ్యక్తులు వారి మొత్తం శ్రేయస్సుకు మరింత అనుగుణంగా ఉంటారు. ఇది ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు, క్రమమైన వ్యాయామం మరియు స్వీయ సంరక్షణకు సాధారణంగా మరింత స్పృహతో కూడిన విధానానికి దారి తీస్తుంది.